భారతీయ అక్రమ వలసదారులు 157 మందిని తీసుకువస్తున్న మూడో యుఎస్ విమానం ఇవాళ పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవనుంది. ఈ విమానంలో వచ్చే మహిళలు, పిల్లలకు సంఖ్యలు లేకుండా పంపాలని యుఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. బహిష్కరించబడిన 116 మంది భారతీయ పౌరులను తీసుకువచ్చిన C-17 రెండో విమానం అర్ధరాత్రి విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అక్రమ వలసదారులని ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిలో పంజాబ్కు చెందిన వారు 65 మంది, హర్యానా నుంచి 33 మంది, గుజరాత్కు చెందిన వారు 8 మంది చొప్పున ఉన్నారు. ఉత్తరప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్కు చెందిన వారు 2 చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వాసులు ఒక్కొక్కరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 2 మహిళలు, 6 ఏళ్ల అమ్మాయి సహా 2 మైనర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విమానంలో వచ్చిన వాళ్లలో అత్యధికులు 18 నుంచి 30 ఏళ్ల వయసున్న వారేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే అక్రమ వలసదారులని 5 గంటల విచారణ అనంతరం తమ స్వగృహాలకు పంపించారు అధికారులు. ఇప్పటికే 104 మంది అక్రమ వలసదారులతో తొలి బృందం ఈ నెల 5న స్వదేశం చేరుకుంది. ఫిబ్రవరి 5న వచ్చిన బహిష్కరణకు గురైన వారి మొదటి బ్యాచ్లో ప్రధానంగా పంజాబ్కు చెందిన వ్యక్తులు ఉన్నారు. మెరుగైన జీవితం కోసం అమెరికాకు వలస వెళ్లాలని భావించామని, అయితే ఏజెంట్ల చేతిలో మోసపోయామని వారు చెప్పారు. ఈ బహిష్కరణలు అక్రమ వలసలపై ట్రంప్ పరిపాలన కొనసాగుతున్న అణచివేతల్లో భాగంగా ఉన్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసదారులను బహిష్కరించే ప్రయత్నాలను యుఎస్ లా ఎన్ఫోర్స్మెంట్ వేగవంతం చేసింది. వెనక్కి పంపబడిన వారిలో చాలా మంది అక్రమ మార్గాల ద్వారా యుఎస్లోకి ప్రవేశించిన భారతీయులు ఉన్నారు.